ఇంకా ఈయన ఇట్లా ఉంటే ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక ఆడ కూతురు కన్యలను కూడా వదిలిపెట్టేటట్లు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈయన కూడా మాట్లాడబట్టే ఏమని, ఆడపిల్ల కన్నీళ్ళ మీద రాజకీయం చేస్తున్నాడు. ఆమె రోజు ఏడవని చెప్తారా, లేకపోతే ఆమె భర్త గుర్తొస్తే ఏడుస్తారా? ఇంకొక మాట అన్నాడు ఆయన, గతంలో 10 ఏళ్ళు దోసుకున్నారు, ఆ 10 ఏళ్ళు దోసుకున్నారని అనుకో కాసేపు నువ్వు అన్నదన్నట్టే. ఆ 10 ఏళ్ళు దోసుకునే దాంట్లో నీ భాగస్వామ్యం కూడా ఉంది కదా. ఇటు నుంచి అటు దుంకంగానే ఎందుకు మొత్తం మారిపోతారు, నాకు సంబంధం లేదు అన్నట్టుగా 10 ఏళ్ళు వాళ్ళ సంకల్నే ఉన్నావు కదా తుమ్మల నాగేశ్వరరావు గారు. మీరు ఎక్కడున్నారు? 10 ఏళ్ళు కేసీఆర్ సంకల్నే ఉన్నావు, మంత్రిగా పనిచేసినావు. ఎమ్మెల్యే గెలవకపోయినా నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చిర్రు. వాళ్ళ సంకల్నే ఉండి వాళ్ళ ప్రభుత్వంలోనే కీలక భాగస్వామిగా ఉండి ఇప్పుడు దోసుకున్నారు, మళ్ళీ దోసుకుంటారు. అంటే అప్పుడు దోసుకున్నావు నువ్వు. ఇప్పుడు మీరు చెప్పిన మాటలే కాసేపు నిజమని అనుకుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దోసుకున్నావు నువ్వు జనాన్ని. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో కూడా ఇప్పుడు దోసుకుంటున్నావు మళ్ళీ మంత్రిగా ఉండి, రైట్? అప్పుడు దోసుకున్నోనివి, అప్పుడు అలవాటు పడ్డోనివి అవినీతికి వీటికి. ఇప్పుడు ఎందుకు అలవాటు కాదు నీకు అది? బరాబర్ అప్పుడు దోసుకున్నావు, ఇప్పుడు దోసుకుంటున్నావు అన్నమాట. ఒకవేళ అవతలి వైపు చూపిస్తుంటే మిగతా 4 వేలు మనకే చూపిస్తాయి తుమ్మల నాగేశ్వరరావు గారు. మీరు చెప్పేది అట్లనే ఉంది. మరి ఒకవేళ వాళ్ళు దోసుకున్నారే అని అనుకున్నాం, మీరు అన్నది నిజం అనుకుంటే ఆ దోసుకునే దాంట్లో మీరు భాగస్వామ్యం, అప్పుడు దోసుకోవడం అలవాటైంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి ఇప్పుడు కూడా దోసుకుంటున్నాం అనేది చాలా స్పష్టం. ఈయన కూడా ఆ విషయం మీద మాట్లాడాడు. ఇట్లా వరుస పెట్టి వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఈ మంత్రి ఇద్దరు మంత్రులు మాట్లాడి ఇట్లా ఆమెను అవమానపరిచేటువంటి ప్రయత్నం చేసిరు. ఇదే కాంగ్రెస్ నాయకులు, ఒకసారి మీకు చూపిస్తా, మనం అప్లోడ్ చేసినాం. ఇదే కాంగ్రెస్ నాయకులు గతంలో ఎట్లా ఏడ్చిర్రో మీరు చూడాలి మిత్రులారా. మరి అప్పుడు వీళ్ళు ఏడిస్తేనేమో కరెక్టే, ఇప్పుడు ఏడ్చే వరకే అది. మేడిపల్లి సత్యం ఏడ్చింది వాస్తవం కాదా? మేడిపల్లి సత్యం ఏడ్చిండు, ఇంకొక ఆయన ఏడ్చిండు, రేవంత్ రెడ్డి గారు కూడా ఏడ్చిర్రు. మరి రేవంత్ రెడ్డి గారు ఏడ్చినటువంటి దానికి ఇది ఎవరిది? ఇప్పుడు మానకొండూరు ఎమ్మెల్యే కాదు ఈయన మానకొండూరు ఎమ్మెల్యే కదా, ఇప్పుడు మేడిపల్లి సత్యం కాదా? మరి ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు? ఈయన ఓట్ల కోసమే కదా ఆ రోజు ఏడ్చింది. పోనీ ఈమె భర్త చనిపోయిండు, ఒక మహిళ. ఇప్పుడు భర్త చనిపోయినటువంటి వాళ్ళ బాధ ఎట్లుంటుందో ఆమె కొంత ఎమోషనల్ అయింది. ఆడవాళ్ళు ఏడిస్తే ఓ అర్థం ఉంది. మరి ఈయన మొగాయన కదా, ఎందుకు ఏడ్చిండు? మొగాయన ఓట్ల కోసం ఏడుస్తారా సిగ్గు లేకుండా? ఎట్లా ఏడ్చిండు మరి? అయిపోయినా ఇంకొక ఆయన పక్కన ఉంటాడు చూడు, ఇగో ఇక్కడ ఇంకొక ఆయన ఏడ్చుడు. ఈ ఇద్దరు ఏడ్చిర్రా. ఇక ఏకంగా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అప్పుడు పీసీసీగా ఉండే, ఇక వీరి ఏడుపు కూడా చూడండి ఒకసారి. మరి ఆయాల రేవంత్ రెడ్డి ఎందుకోసం ఏడ్చినట్టు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు? ఇది కూడా ఓట్ల కోసమేనా? ఇది కూడా సింపతి కోసమేనా? ఈ ఏడుపు కూడా డ్రామానేనా? ఈ ఏడుపు కూడా ఆర్టిఫిషియలేనా? చెప్పాలి. ఈ ఏడుపు కారణం ఏంది? మునుగోడు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు బీజేపీతోని కుమ్మక్కయ్యిండు అని చెప్పేసి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఈటల రాజేందర్ గారు ఒక మాట అన్నారు అని చెప్పేసి హడావిడిగా ఆగమేఘాల మీద ఉరికి చార్మినార్ దగ్గర అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర గుడి దగ్గర ప్రమాణం చేసి అక్కడికి పోయి ఏడ్చిండు. మరి ఈ డ్రామా అంతా దేనికోసం? దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. మరి అంటే మీరు ఏడిస్తేనేమో సంసార ఏడుపది, మీరు ఏడిస్తే మంచి ఏడుపది,
నిజమైనటువంటి బాధ లోపలికి వెళ్ళి ఇలా ఉప్పని లెక్క వచ్చింది కాబట్టి ఆ ఏడుపుతోటి మీరు ఆవేశంగా అట్లా ఆవేదన వ్యక్తం చేయొచ్చు. మిగతా వాళ్ళు ఏడిస్తేనేమో అది ఆర్టిఫిషియల్ ఏడుపు, అది ఓ రాజకీయం ఏడుపు, అది డ్రామా ఏడుపు, ఇదన్నమాట. మీకు మీకు ఈ రకమైనటువంటి ఇది ఇప్పుడు పాపం ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు సతీమణి ఒక్కదాన్నే కాదు, వీళ్ళు గతంలో సబితా ఇంద్రారెడ్డిని గిటనే ఏడిపించారు. సబితా ఇంద్రారెడ్డిని కూడా అసెంబ్లీలో నిండు అసెంబ్లీ సాక్షిగా ఒక ఆడబిడ్డను ఏడిపించినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డిది. ఈ రేవంత్ రెడ్డికి ఇలా ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే దానికి కారణము సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి అని చెప్పేసి ఓపెన్గానే ఆయనే ఒప్పుకున్నాడు. కానీ ఆ సబితా ఇంద్రారెడ్డిని అసెంబ్లీ సాక్షిగా ఏడ్పించిండు. బతుకు బస్టాండ్ అవుతుంది, బతుకు బస్టాండ్ అని ఒక మహిళను అంటున్నామంటే దాని అర్థం ఏంటి తెలుసా? తెల్లకుండా మాట్లాడేసి ఆమె ఏడుపుకు కారణమైండు. అలాగనే సునీతా లక్ష్మారెడ్డి గారి ఏడుపుకు కూడా రేవంత్ రెడ్డి గారు కారణమయ్యారు. ఆమెను కూడా ఏడిపించారు, ఆమె ఇంటి మీద దాడి చేయించారు, రకరకాలుగా మనోవేదనకు గురి చేశారు. ఈ ఇద్దరు మహిళలను అసెంబ్లీలో ఏడిపించారు. ఇంకొక ఆమెను అసెంబ్లీకి పోదామని ట్రై చేస్తున్నటువంటి మాగంటి సునీత గారిని ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఏడిపిస్తూ ఉన్నారు. ఆమె ఏడుపు మీద రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది మరి కన్నీళ్ళ మీద ఇది నీచ రాజకీయం అవుతుందా కాదా? మీరే చెప్పాలి. అవుతుందా కాదా? బరాబర్ నీచ రాజకీయమే అవుతుంది.